యాదాద్రి భువనగిరి జిల్లా వాటూరు గ్రామంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పల్లె నిద్ర చేశారు. పల్లె నిద్ర కార్యక్రమానికి విచ్చేసిన బీర్ల ఐలయ్యకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు ఇచ్చి కోలాటాల మధ్య స్వాగతం పలికారు. పల్లె నిద్రలో భాగంగా గతంలో కేసీఆర్ పల్లె నిద్ర పేరుతో ఆడేపు బుచ్చమ్మ లక్ష్మయ్య కుటుంబాన్ని మరిచిపోయి వదిలేసిన ఆ దళితుడి ఇంట్లోనే బీర్ల ఐలయ్య పల్లె నిద్ర చేసి వారికి ఇందిరమ్మ ఇళ్ల ధ్రువపత్రం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేత అని చెప్పుకుంటాడు. మాట ఇస్తే మాట తప్పేది లేదు, మాట తప్పితే తిరగనుకుంటా అని చెప్పి తెలంగాణలో దళితులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోటి 2 సార్లు గద్దెనెక్కి ఆ దళితులను మైనార్టీ ఎస్సీ ఎస్సీ వర్గాలను మర్చిపోయినటువంటి కేసీఆర్ తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి నెరవేర్చలే. లక్షల కోట్ల తెలంగాణ సంపదను దాచుకొని ఇప్పుడు ఆ పంపకాల్లో తేడా వచ్చి ఆ కుటుంబం అంతా కూడా ఒక దోపిడీ కుటుంబంగా తెలంగాణ సొత్తును దోచుకున్న కుటుంబంగా ఇలా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మరి పంపకాల్లో తేడా వచ్చి మా పార్టీ మీద కూడా బదనం పెట్టాలని చూస్తున్నారు. ఏదేమున్నా 2007లో గ్రామాల పొంటి తిరిగి పల్లెనిద్ర చేసి ముఖ్యంగా ఆలయ నియోజకవర్గం మోటకొండూరు మండలం వట్టూరు గ్రామంలో దళిత వాడల్లో పల్లెనిద్ర చేసి ఇక్కడ యాదమ్మ ఇల్లు, బుచ్చమ్మ ఇల్లు, మా లక్ష్మయ్యది ఒక 20 నుంచి 30 ఇండ్లు మీకు ఇల్లు లేవు, నేను నిద్ర చేస్తున్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటివి 70 ఇండ్లు, మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రగల్భాలు పలికి పల్లె నిద్ర చేసి తెల్లారని ఆటను కోసుకొని మూలు బొక్కలు తిన్న కేసీఆర్ మరి